సో ఇప్పుడు ఫిలిం ఛాంబర్తో ఏమైనా టైప్ పెట్టుకున్నారా ఈ చిత్రపురి కాలనీ ఇప్పుడు కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ విషయంలో ఏమన్నా? టైప్ మీన్స్ అంటే ఫిల్మ్ ఛాంబర్ అనేది మన ఇండస్ట్రీ పెద్ద దిక్కండి. ఎప్పుడైనా చిత్రపురికైనా ఇండస్ట్రీలో ఉన్న 24 శాఖలకైనా ఎప్పుడైనా మాకు ఏ సమస్యలు ఉన్నా ఫస్ట్ మెట్టెక్కాల్సిన ఛాంబర్కి, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి. ఆ పర్పస్లో ఇట్లా మేము ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పేసి వెళ్ళామే తప్ప మాకు ఛాంబర్కి మాకు ఎప్పుడు సంబంధం లేదు, ఈ రోజు ఉండదు, ఎప్పుడు కూడా ఉండదు. ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద దిక్కుగా మేము దాన్ని పరిగణిస్తాం తప్ప వివిధ రకాలుగా మేము ఎందుకంటే ఇప్పుడు మాకు సన్నిహితంగా మేము ఇప్పుడు ఛాంబర్లో ఉంటాం కాబట్టి ఇటు ఫెడరేషన్ కానీ ఇటు కానీ ఉంటాం కాబట్టి వాళ్ళ రాజకీయాలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప చిత్రపురికి ఫెడరేషన్కి ఛాంబర్కి ఎటువంటి సంబంధాలు ఉండవు. కాబట్టి ఛాంబర్ వారి రిక్వెస్ట్ మేర ఏంటంటే మా ఛాంబర్ సభ్యులు కూడా ఇవ్వండి, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ వీళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పి అడిగారు. వాళ్ళు అడిగిన మాట కూడా వాస్తవమే కాబట్టి వారు కూడా మన సినీ కార్మికులు కాబట్టి వారికి కూడా ఇస్తా అని చెప్పాము. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తా అని చెప్పాము, ఇస్తున్నాం కూడా. అది ఎప్పుడు కూడా ఇవ్వచ్చు, దానికి తప్పేం లేదు. కాబట్టి వాళ్ళు అడిగింది అదొకటే. మరి మిగతా వాటిలోకి మాకు అసలు మా చిత్రపురి బైలా వేరు, చిత్రపురి యాక్ట్ వేరు, మన సినిమా యాక్ట్ వేరు, సినిమా బైలా వేరు. అసలు వీళ్ళకి ఛాంబర్కి మా మీద పెత్తనం చేసే అధికారం లేదు. మాకు వచ్చి ఛాంబర్ వాళ్ళతో మాట్లాడాల్సిన పని మాకు లేదు. మాకు ఏదైనా అవసరమైనప్పుడు పర్మిషన్ల విషయాల్లో కానీ ఏదైనా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాల్సినప్పుడు కానీ ఛాంబర్ పెద్దలు తీసుకొని వెళ్తామే కానీ మాకు వేరే రకంగా లేదు. దాన్ని ఏదో వాళ్ళ రాజకీయాలకి ఛాంబర్ రాజకీయాలకి మా చిత్రపురికి ఇది ముడిపెట్టి మాట్లాడతారు. అంటే అక్కడ ఉన్న కొందరు ఇప్పుడు మా చిత్రపూర్లో ఉన్న ఒక 10 మంది కలిసి వాళ్ళలో కొందరు కలిసి ఎక్కడైనా ఉంటారు కదా, ఆ 10 మంది కలిసి ఏదో కావాలని బురద జల్లే వ్యాపారం తప్ప. ఎందుకంటే మేమేమైనా చిత్రపూర్ తరపున ఏదైనా ఫంక్షన్ పెట్టినప్పుడు ఛాంబర్ పెద్దలను ముందు మెయిన్ గెస్టులకి పిలుచుకుంటాం, అది వాళ్ళకి నచ్చట్లేదు. అంతేకాని మాకైతే ఈరోజు మేము చెప్తున్నామండి మీ ద్వారా ఛాంబర్కి కానీ చిత్రపురికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అసలు ఎవరికి ఫెడరేషన్కి సంబంధాలు ఉండవు, ఎవరికి సంబంధాలు ఉండవు. చిత్రపురి కోఆపరేటివ్ యాక్ట్, ఇది కార్మిక యాక్ట్. ఇప్పుడు ఛాంబర్లో అధికారంలో ఉన్న వ్యక్తులతో మీకేమైనా ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? మాకేమీ లేవండి అసలు. మాకు అసలు ఆర్థిక లావాదేవీలు వాళ్ళతో ఏముంటాయి మాకు? వాళ్ళు ఇప్పుడు అధ్యక్షులు, నాకు అప్పటి వరకు ఎవరు పరిచయాలు కూడా లేవు. నాకు భరతభూషణ్ గారు పరిచయాలు లేవు, దామోదర్ ప్రసాద్ గారు పరిచయాలు లేవు, ప్రసన్న కుమార్ గారు పరిచయాలు లేవు. కానీ ప్రసన్న కుమార్ గారు వల్ల నాకు ఈ లోన్ వచ్చింది. ఓకే, ఏది మన చల్లవాడ రాయేష్ గారితో పరిచయం చేసి వారి దగ్గర నుంచి ఆ చిత్రపురిని కాపాడిన ప్రథమ వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. ఓకే ఓకే, ఆ పరిచయం ఉందన్నమాట వాస్తవం. ఇట్లా మాకు మా వ్యవస్థ పరంగా పరిచయాలు తప్ప నాకు వ్యక్తిగతంగా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు. నాకు మా కష్టం అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల్లో మాకు ఛాంబర్ ఇప్పుడైతే ఉంది. ఓకే, అది నిర్భయంగా చెప్తాం. అంతేగాని అనవసరమైన రాజకీయాలకి ఛాంబర్కి మాట్లాడితే అదే అంటున్నారు ఇక్కడ. మేము ఈ మధ్యకాలంలో వింటున్నాం ఛాంబర్ అంటే ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఛాంబర్ పెద్ద దిక్కు. ఇప్పుడు ఇంటికి రావద్దంటారా, సమస్య చెప్పుకోవద్దంటారా? రేపొద్దున వాళ్ళు కాకుండా ఇంకొకరు ఎవరైనా వచ్చినా కానీ మేము అదే పని చేస్తాం. అంతేగాని ఆర్థికపరమైన విషయాలు ఏముంటాయండి? మా ప్రాజెక్టు వేరు, మేము మా సభ్యులకు మేము ఇచ్చుకుంటాం, మా వ్యవస్థ వేరు. మా దగ్గర ఆర్థికపరమైన రాజకీయాలు చేయడానికి ఏమి ఉండదండి. మా దగ్గర ఓన్లీ అంత ప్యూర్లీ వైట్ డీడీస్, చెక్కులు కూడా తీసుకోం, ఆర్టీజీఎస్ తప్ప ఏమి ఉండవు. మాదంతా గవర్నమెంట్ ఆడిట్, కోఆపరేటివ్ ఆడిట్. ఇక్కడికి సంబంధాలు ఏమీ ఉండవు, అనవసరమైన రాద్ధాంతాలు తప్ప. వివిధ రకాల వాళ్ళు ఈ రోజు కూడా ఛాంబర్ వాళ్ళు మాకేదో వీళ్ళలాగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి. ఇప్పుడు ఈ పోరాటం చేసే వాళ్ళందరూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు 10 ఫ్లాట్లు ఇవ్వండి, మాకు ₹1 కోటి ఇవ్వండి అని. అసలు ఛాంబర్ వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి బ్లాక్మెయిల్ కాదు. ఇంకో విషయం కూడా మాట్లాడాలి. వాళ్ళు ఎంతసేపటికి మేము కూడా సినిమా వాళ్ళమే, మేము కూడా ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం. నిర్మాతలు, చిన్న నిర్మాతలు ఉన్నారు, రోడ్డును పడిన నిర్మాతలు ఉన్నారు, మా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, సెక్టార్లు ఉన్నాయి, స్టూడియోలు ఉన్నాయి. వీళ్ళు కూడా సినిమా వాళ్ళే. మేముంటేనే కదా మీరు అందరూ ఉండేది. మమ్మల్ని కూడా మీ దాంట్లో పరిగణలో తీసుకుని అన్ని విషయమే మాకు ఎస్టాబ్లిష్ చేస్తారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా మేము ఫ్లాట్లు ఎవరికి ఇస్తున్నాం, మేము కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నాం అనేది అసలు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళకి సంబంధం లేదు. మాకు చేత కాకపోతే కదా వాళ్ళు. కాబట్టి మాకు పెద్ద దిక్కుగా ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు కానీ పర్మిషన్ల విషయాల్లో కానీ మేము మేము పెద్ద దిగ్గా ఇప్పుడు దిల్ రాజు గారిని అడుగుతాము, భరతభూషణ్ గారిని కానీ, ప్రసన్న కుమార్ గారిని, దామోదర్ గారిని కానీ అడుగుతాం. ఇంకా పెద్దలు ఉంటే శ్రీకళ్యాణ్ గారు కూడా మాకు బాగా హెల్ప్ చేశారు. ఇట్లా ఆ సహాయం కోసం వెళ్తామే తప్ప దాన్ని కూడా రోజు కలిసి తిరుగుతున్నామంటే దాన్ని ఏదో అనుకొని మీ రాజకీయాలు ఉంటే మీరు పోరాడండి, మేము ఎప్పుడైనా వచ్చాం వాటికి, మీ ఎలక్షన్స్ కానీ మీ వాటికి కానీ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మా చిత్రపురి గురించి వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. మా సభ్యులు మాట్లాడాలి. మా చిత్రపురి సభ్యులు కూడా మా సమస్యలు ఏమైనా ఉంటే మా సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడాలి తప్ప మేము ఛాంబర్ విషయాలు ఎప్పుడు మాట్లాడాల. మేము మాట్లాడడం కూడా మాకు ఆ విజ్ఞత ఉంది కాబట్టి మేము మాట్లాడడం. అందరూ కూడా ఆ విజ్ఞత ఎవరి వ్యవస్థను వాళ్ళు చూసుకోవాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను.